రేపు శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతం ముందు గనుక ఉప్పు నీళ్ళతో ఇలా చేయండి చాలు. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి డబ్బును ఇస్తుంది. వద్దన్న డబ్బే డబ్బు. వరలక్ష్మి వ్రతానికే కాదు, ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఉప్పు నీళ్ళ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలు తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది. మీరు ఊహించినంత ధనాన్ని చూస్తారు. మీకు తెలియని యొక్క అద్భుతమైన శక్తి మీలోకి వస్తుంది. ఈ శక్తి వల్ల మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఘన విజయాలను సాధిస్తారు. మీకోసం ధన ద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ ముఖంలో తేజస్సు పెరుగుతుంది. అద్భుతమైన యోగం కలుగుతుంది. ఉప్పు నీళ్ళు అనేటివి దేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందుకే విష్ణుమూర్తి నీరు ఉంటే సముద్రం మీన్నే శయనించి ఉంటాడు. నీటిని ఎప్పుడూ కూడా సులకన చూడకూడదు. నీటిలో సకల దేవతలు ఉంటారు. లక్ష్మీదేవి కూడా నీటిలోనే ఉంటుంది. నీటిని ఎప్పుడు చులకన చేసి మాట్లాడకూడదు. ఎంతో గొప్ప ధనవంతుడైనా సరే నీరు లేకుండా బతకలేడు. అన్నం దొరకపోయిన 2-3 రోజులు బ్రతికేయవచ్చు, కానీ నీరు లేకపోతే మాత్రం ఒక్కరోజు కూడా మనిషి బ్రతకలేడు. అటువంటి నీటిలో ఉప్పును కలిపి ఈ గురువారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కావలసినంత ధనాన్ని ఇస్తుంది పండితులని చెప్తున్నారు. మరి గురువారం రోజు ఉప్పు నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నిజమైన మానవత్వం ఎలా ఉండాలో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో ధనికుడైన వృద్ధుడొకడు ఉండేవాడు. అతనికి వయసు పైబడడంతో తన ఆస్తిని సమభాగాలుగా తన 3 కొడుకులకు పంచి ఇచ్చాడు. కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవరికి ఇవ్వకుండా తను ఉంచుకున్నాడు. అలా ఎందుకు చేశావు అని కొడుకులు అడిగిన ప్రశ్నకు అతడు ఇలా జవాబిచ్చాడు. ఆఖరు కొడుకు, నాకు మిగిలిన ఈ వజ్రపు ఉంగరాన్ని విభజించడం సాధ్యం కాని పని కనుక నేను మీ 3కి కొంత సమయం ఇస్తాను. ఈ సమయంలో మీరు 3 దిక్కులకు వెళ్ళి మంచి పనులు చేయండి. ఆ 3 కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదులు నేను కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరాన్ని వాడికి దక్కుతుంది అని అన్నాడు. తర్వాత అతని 3 కొడుకులు తన త్రోవలోకి వెళ్ళారు. కాలం అతి వేగంగా సాగిపోయింది. అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. 3 అన్నదమ్ములు తండ్రి ఇంటికి మరలి వచ్చారు. ఒక్కొక్కడు తన మానవత్వ చర్యలను చెప్పుకోసాగాడు. వారిలో జ్యేష్ఠుడు ఇలా మొదలుపెట్టాడు. నాన్న, విను. ఒకరోజు నా దగ్గరకు ఒక అపరిచితుడు వచ్చాడు. తన ధనాన్నంతా కూడా నాకు అప్పగించి తను తిరిగి వచ్చేంత వరకు దాన్ని భద్రంగా ఉంచమని కోరాడు. నేను సరే అన్నాను. రాసి ఇచ్చిన పత్రంలో నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులైన తర్వాత తను తిరిగి వచ్చి తన డబ్బుని ఇమ్మన్నాడు. నేను దాన్ని నా దగ్గర ఉంచుకునేవాన్నే కానీ నిజమైన మానవతావాదిని కాని కాబట్టి ఆ డబ్బును వడ్డీతో సహా కూడా చేర్చి అతనికి అప్పగించాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్పు, ఆ వజ్రాల ఉంగరానికి నేనే తగిన వాణ్ణే కదా అన్నాడు. దానికి వృద్ధుడు, కానీ అబ్బాయి, లోకంలో అంతరాత్మ ఉండే వ్యక్తులు చూసినట్లే నువ్వు కూడా చేశావు. దీనిలో గొప్ప ఏమీ లేదు అన్నాడు. ఇక రెండో కొడుకు ప్రారంభించాడు. నాన్న, నా సముద్రయానంలో వాన ఉరుములతో సహా పెను తుఫాను చెలరేగింది. ఆ తరుణంలో ఓ ఓడపై బలం మీద ఒంటరిగా నిల్చున్న ఒక అమాయకుడైన బిడ్డ తూలి లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. కానీ నిజమైన మానవతావాదినైన నీకు మాత్రం భయంకరంగా విజృంభించే కెరటాలలోకి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను నాన్న. ఇప్పుడు చెప్పు, నేను యథార్థమైన మానవతావాదినే కదా అన్నాడు. దానికి ఆయన తండ్రి, మంచి పని చేశావు నాయన. నీ జీవితాన్నే నీకు లక్ష్యం పెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యమే, కానీ పిరికి పంద కానివాడు ఎవరైనా సరే సరిగ్గా అలాగే చేసి ఉంటాడు అన్నాడు. ఇక ఆఖరి కొడుకు తన అనుభవాన్ని ఇలా చెక్కసాగాడు. నాన్న, నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది. ఆ సుఖ నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటకు దొర్లిపోయాడు. ఇక కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయేవాడే. నేను అక్కడకు అతన్ని పోనివ్వలేదు. అతను నా శత్రువైనా సరే అతన్ని లేపి ఆ విపత్తు నుండి అతన్ని రక్షించాను అని ముగించాడు. అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ, అబ్బాయి, నీవు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు. శత్రుత్వాన్ని, పగను, మనసును బహిష్కరించడానికి అత్యంత గొప్ప హృదయం అవసరం.
కనుక నీవే నిజమైన మానవతాభిమానివి. నిస్సందేహంగా ఈ వజ్రపు ఉంగరం నీకే చెందాలి అని ఆ ఉంగరాన్ని తన చిన్న కొడుక్కి బహుకరించాడు. ఇక వీడియోలోకి వస్తే ఈ గురువారం చాలా విశేషమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన లక్ష్మీదేవి అనుగ్రహంతో 100కు 100% ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈరోజు నీటితో పరిహారం చేస్తే చాలు, వద్దన్న కోట్లు వచ్చి పడతాయి. మీరు ధనవంతులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏమీ లేదు, ఈరోజు చక్కగా ఉదయం లేచి స్నానం చేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఒక గ్లాసులో కానీ బౌల్లో కానీ మంచి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో 2 స్పూన్ల గల్లుడుప్పును కూడా వేయండి. తర్వాత ఈ ఉప్పు నీటిలో కడిగేలాగా బాగా కలిపి ఈ ఉప్పు నీటిని మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్పించి మిగతా అన్ని గదుల్లో కూడా తిరగండి. చివర్లో ఈ ఉప్పు నీటిని తీసుకొని వచ్చి మీ ఇంట్లో అందరికీ కనిపించే విధంగా హాల్లో కానీ టీవీ దగ్గర కానీ పెట్టి వదిలేయండి. ఇలా పెట్టడం వలన ఆ నీళ్లు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, చెడును లాగేసుకుంటాయి. మళ్ళీ ఈ ఉప్పు నీటిని ఎప్పుడు తీయాలంటే రంగు మారినప్పుడు తీయాలి. ఈ నీళ్లు లైట్ ఎల్లో కలర్లోకి కానీ, లైట్ గ్రీన్ కలర్లోకి కానీ, లైట్ బ్లూ కలర్లోకి కానీ మారుతాయి. అప్పుడు ఈ ఉప్పు నీళ్ళు తీసేసి ఇంటి బయటకు తెచ్చి ఎవరు తిరగని చోట పడేయండి. ఇలా ఈ గురువారం రోజు ఉప్పు నీళ్ళ పరిహారం చేసుకుంటే మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలు కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా రేపు శ్రావణ గురువారం రోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు 2వ శ్రావణ గురువారం వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు. చాలా విశేషమైన రోజు ఇది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు గనక ఈరోజు ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈరోజు వరలక్ష్మి పూజకు కావలసిన పూలు, చీరలు, గాజులు, తాంబూలాలు, శనగలు ఇలా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇదొక్కటి వేస్తే చాలు, 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తున్నారు. పసుపు గురించి మన అందరికీ తెలుసు. పసుపు చాలా పవిత్రమైనది అని. పసుపు లేనిదే ఏ పూజ ఉండదు, అలాగే శుభకార్యం కూడా మొదలవదు. మనందరి ఇంటిలో పసుపు ఉంటుంది. వంటల్లో వాడే పసుపుతో మనకున్న కష్టాలు తొలగించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. పసుపు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పరిహార పరంగా కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. పసుపు ఇంట్లోనే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంటిలో సానుకూల శక్తిని ప్రవేశించేలాగా చేస్తుంది. అంతేకాదు పసుపు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. పసుపుతో పరిహారాలు చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని పండితులు చెప్తున్నారు. పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారిపోతుంది. మనలో చాలామంది కుటుంబ పరంగా సమస్యలను, ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక పరంగా బాగున్న ఇంటిలో కుటుంబ సమస్యల వలన లేదా బంధువుల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. కొన్నిసార్లు పిల్లలు కూడా మాట వినకుండా మొండివారిగా తయారవుతూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ పిల్లలు మీ మాట చక్కగా వింటారు. అంతేకాదు వారు ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నా అవి కూడా తొలగిపోతాయని పెద్దల మాట. పసుపు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదు. ఖాళీ అయితే లక్ష్మీదేవి తుడిచిపెట్టుకుపోతుంది. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు. అయితే పసుపు డబ్బాలో 2వ శ్రావణ గురువారం రోజు అనగా వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే గురువారం రోజు ఇది ఒకటి వేస్తే చాలు, 24 గంటల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వరలక్ష్మి వ్రతం ముందు రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దక్షిణాయనం వేసవి చివరిలో వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చేది శ్రావణ మాసం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అలాగే శ్రావణ మాసంలో చంద్రుని ప్రభావం ఎక్కువ. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్రుని సహోదరి శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకే శ్రావణ మాసంలో మంగళవారం మంగళ గౌరిని, శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో
శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారు. సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలో 5వ నెల శ్రావణ మాసం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండగలా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసానికి పరిపూర్ణత తీసుకొచ్చేది వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించటం ఆనవాయితీ. శ్రీ మహావిష్ణువు సతీమణి మహాలక్ష్మి వివిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుతుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరినీ ఒకటే. సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతాన్ని తెలుగువారు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు. ఈరోజు ఎంతోమంది మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చనలతో పూజ చేస్తారు. నవ వధువులతో తొలి శ్రావణంలో ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ వ్రత విధానం వెనుక భక్తి తత్పరులతో పాటు కళాత్మక దృష్టి ఉండటం విశేషం. ఈ వ్రత విధానాన్ని గురించి భవిష్యోత్తర పురాణం వివరిస్తుంది. సకల సంపదలు కలిగించే ఉత్తమ వ్రతంగా ఈ వ్రతానికి పేరుంది. వరాలను ఇచ్చే లక్ష్మి గనక వరలక్ష్మి అయింది. ఆమె స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను కలిగిస్తుంది. ఈ వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతాన ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ముత్తైదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతం చేయడం కుదరని వారు శ్రావణ మాసం తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా ఉండాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు. అయితే ఈ శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేయాలన్నది కొందరి నియమం. అందుకే నవవధువులు ఈ వ్రతం చేస్తే వారికి అత్తింటి వారు నగలు పెడతారు. ముత్తైదువులు లక్ష్మీ రూపులకు పూజ చేసి మంగళసూత్రంలో కట్టుకుంటారు. తర్వాత ఆ బంగారమే భవిష్యత్తు తరాలకి మదుపు అవుతుంది. మరికొంతమంది తమ ఇంటి ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనుక్కుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతానికే కాదు, వరలక్ష్మి వ్రతానికి ముందు వచ్చే రోజుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నాడు అమ్మవారి వ్రతం చేస్తాము. ముందు రోజు అనగా శ్రావణ గురువారం రోజు పూజకు కావలసిన సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. గురువారం గురుగ్రహానికి సంబంధించింది. గురుకు సంకేతం పసుపు గనక శ్రావణ గురువారం రోజు పసుపు డబ్బాలో ఇది వేస్తే 24 గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి ఏం పెట్టాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 2 జాజికాయలు, 2 యాలకులు వేయండి. వేశాక ఆ రెండింటిని కలిపి మూటలాగా కట్టండి. ఆ మూటకు ధూప దీపాలను చూపించి తీసుకొని వెళ్ళి మీ పసుపు డబ్బాలో వేసేయండి. మీ దగ్గర వస్త్రం లేకపోతే 2 జాజికాయలు, 2 యాలకులు తీసుకొని డైరెక్ట్గా అయినా సరే తీసుకొని వెళ్ళి పసుపు డబ్బాలో వేసేయండి. ఇలా వేశారంటే లక్ష్మీదేవి శీఘ్రమే మీ ఇంట్లోకి వస్తుంది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారం మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేసి 24 గంటల్లో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఏదో ఒక శుభవార్త వింటారు. ధనం విషయం కావచ్చు, పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు. ఇలా మీకు ఏ పని అయితే ఆగిందో ఆ పని జరుగుతుంది. ఏదో ఒక విధంగా శుభం జరుగుతుంది. 24 గంటల్లో ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఒక
ఇక అందరూ కూడా రేపు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు అయిన శ్రావణ గురువారం రోజు పసుపు డబ్బాలో జస్ట్ ఇవి వేసి 24 గంటల ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు గురువారం రోజు శ్రావణ శుక్రవారం ముందు రోజు గనక అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని ఈ పరిహారం చేసుకోండి.